వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పులివెందుల్లో ఉదయం నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. కార్తీక మాసంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు శివాలయాల వద్ద జలకలను సంతరించుకునేలా చేశాయి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం కార్తీక మాస శోభతో వెలిగిపోయింది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సారవకోట తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఇప్పటికే ₹1,70,00,000 నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, R&B ఆధ్వర్యంలో భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఒక ప్రకటనలో వైసీపీ సోషల్ మీడియా అడ్మిన్లకు, సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. ప్రజల కోసం మాట్లాడడం నేరమైతే గ్రూప్లో ఉన్న తమ సభ్యులకు నోటీసులు ఇచ్చే ముందు తనకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ సోషల్ మీడియాపై కక్ష సాధింపులు మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంత్రి లోకేష్ ను కలవడానికి, తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజలు సమస్యలు స్వయంగా మంత్రి లోకేష్ అర్జీల రూపంలో స్వీకరిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో పోలీసులు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలంలోని అభిఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి భగవంతుని నామస్మరణ చేస్తూ గ్రామ ప్రధాన వీధుల్లో పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వాముల మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బొబ్బిలి పట్టణంలోని సాయి గణపతి థియేటర్ సమీపంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్కూల్ టైంలో వాహనాల రద్దీ పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షాపింగ్ మాల్ నిర్మాణ పనుల కోసం టిప్పర్ లారీలు, టెలిఫోన్ లైన్ కోసం తీసిన గుంతలు సరిగ్గా పూడ్చకపోవడంతో రహదారి దెబ్బతినడం, వాహనదారులు ఆ దెబ్బలను తప్పించుకునే క్రమంలో ట్రాఫిక్ నిలిచిపోవడానికి కారణమైంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ బృందం దుబాయ్లో పర్యటిస్తోంది. అక్కడ ఇండియన్ కౌన్సిల్ ప్రతినిధులు బీజీ కృష్ణన్, సెలీనా శశికాంత్లతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. దుబాయ్ పర్యటన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కౌన్సిల్ ప్రతినిధులకు మంత్రి వివరించారు. శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తో మంత్రి నారాయణ వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం భారత కౌన్సిల్ జనరల్ సతీష్ శివన్లతో లంచ్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో ఉదయం 6 గంటల నుండి భారీ వర్షం కురుస్తోంది. దీనితో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయని, కంది, శనగల పంటలో దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా టోటల్ హెల్త్ మరియు DBSA సంస్థలు సంయుక్తంగా స్వచ్ఛ చిత్తూరు, హెల్తీ చిత్తూరు కార్యక్రమాలు నిర్వహించాయి. చిత్తూరు జిల్లాలోని 121 పాఠశాలల విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు, పోస్టర్ పోటీలు, శుభ్రత డ్రైవ్లలో పాల్గొన్నారు. తవనంపల్లి టోటల్ హెల్త్ క్యాంపస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, వెంకటేష్ చౌదరి, MEO హేమలత, నాగేశ్వరరావు, మణి నాయుడు, రంజిత్ రెడ్డి, గాలి దిలీప్, గోబి యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.